హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి చౌదరి. సో ఇప్పుడు నేను ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదే ఒక బెస్ట్ రిసార్ట్ మన హైదరాబాద్కి చాలా నియర్ బై ఫార్గో వ్యాలీ రిసార్ట్. అండ్ ఇది వచ్చి మనకి ఎగ్జాక్ట్గా నేను ఉండేది కుకట్పల్లి కాబట్టి నాకు కుకట్పల్లి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 55 కిలోమీటర్స్ వచ్చింది. ఓకేనా, డిస్టెన్స్ అయితే బాగానే ఉంది. ఎగ్జాక్ట్గా 1.5 hours జర్నీ ఉంటుంది ఎగ్జాక్ట్ కుకట్పల్లి నుంచి. బట్ ట్రస్ట్ మీ, ఆ డిస్టెన్స్ అనేది మర్చిపోతారు వన్స్ ఇక్కడికి ఎంట్రీ అయిన వెంటనే. సో ఇది మన ఫ్రంట్ వ్యూ. ఇది మొత్తం మన ఫ్రంట్ వ్యూ. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ మనకి. సో ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి కోటేజెస్ ఉంటాయి. సో ఇది మన మెయిన్ ఎంట్రీ. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి. కొన్ని రూమ్స్ అన్ని సపరేట్ చేస్తారు. లైక్ ఇలా టేబుల్ టెన్నిస్, ఇలా సపరేట్ కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే వాళ్ళు ఇండోర్ గేమ్స్ ఆడాలనుకుంటే వాళ్ళు ఇక్కడ మంచిగా నీట్గా ఆడుకోవచ్చు. కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి, ఇండోర్ గేమ్స్. ఇది ఒక వ్యూ, లైక్ ఇది ఒక బాల్కనీ. రైట్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది, మళ్ళీ దీనికి లెఫ్ట్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది. సో ఇది ఇంకొక డోర్, ఓపెనింగ్ డోర్. ఇది లోపల మళ్ళీ కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ స్నూకర్స్ అని, సమ్ చెస్ అని అన్నీ ఉంటాయి. మీకు మంచిగా చాలా టైం పాస్ అవుతుంది. అండ్ ఇది వచ్చి మన బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బాల్కనీ ఇది వచ్చి. అండ్ ఇక్కడైతే మీరు ఒక 2 to 3 ఫ్యామిలీస్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం రైట్ సైడ్ వ్యూ. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరబ్బా, ఎవరంటే ఒక్క మనిషి ఉండరు. అక్కడ వర్కర్స్ తప్ప ఎవ్వరు మనకు కనిపించరు. లంచ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇది వచ్చి మన బ్యాక్ సైడ్ వ్యూ. ఇదంతా స్విమ్మింగ్ పూల్, ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. ఇది ఇంకొక డోర్ ఓపెనింగ్. అండ్ ఇది మన లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం వెళ్తుంది ఈ రూమ్ అయితే ఒక 8 peopleకి 8 to 10 people మంచిగా ఇక్కడ నుంచి ఇక్కడ రూమ్ సపరేట్ ఒక హాస్టల్ లాగా క్రియేట్ చేశారు విత్ 3 ACsతో. చాలా బాగుంది. ఇది కూడా మంచిగా రెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ స్టే. సో 8 to 10 people ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ ట్రస్ట్ మీ, ఒక నైట్ అంతా నేను ఒక్కనే ఈ రూమ్లో అంతా పడుకున్నాను. ఇదే నా బెడ్. సో ఈ కరెక్ట్గా పూల్ మనకి వ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది పూల్ వ్యూ. సో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ పడుకున్నాను ఒక్కనే, ఈ రూమ్లో మొత్తంలో ఒక్కనే పడుకున్నాను వితౌట్ ఈ డోర్ లాక్స్తో. సో ఇది ఇంకొక బాల్కనీ మన బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ కాటేజెస్లో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కాటేజెస్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది మన బ్యాక్ సైడ్ వ్యూ అంతా విత్ స్విమ్మింగ్ పూల్. చాలా బాగుంది, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రస్ట్ మీ, ఎవరైనా అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి. ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా రీజనబుల్ ప్రైసే ఉంది. ఇలాంటివి వీళ్ళవి 3 to 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో అన్నీ బాగున్నాయి, మ్యాక్సిమం వెళ్ళిన వరకు అన్నీ బాగున్నాయి. ఇది మాత్రం చాలా బాగుంది ఇది. బట్ డోంట్ మిస్, ఎవరైనా వెళ్ళాలనుకుంటే డోంట్ మిస్. ఎవరైనా పార్టీ ఏదైనా చిన్న పార్టీ చేసుకోవాలన్నా ఇక్కడ చాలా బాగా చేసుకోవచ్చు. కానీ మేము ఉన్నదైతే 1 day, మాకు 1 day సరిపోదు అనుకున్నాము. ఒక 2 to 3 days అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్లో మాకు టైం అయిపోతుంది. ఒక 1.5 hour జర్నీ కాబట్టి. సో ఇది మనం సిట్టింగ్ ఏరియా అంతా. ఇది ఫ్రిడ్జ్, ఎవరైనా బీర్ కావాలంటే బిల్ పెట్టుకోవచ్చు. నేనైతే కూల్ డ్రింక్, నేను మొత్తం సాఫ్ట్ డ్రింక్ టైప్ కాబట్టి మొత్తం నా మన అన్నీ అయ్యే ఉంటాయి. సో ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి డ్రెస్ చేంజ్ చేయాలనుకుంటే అవి బాత్రూమ్స్. ఇవన్నీ బాత్రూమ్స్. ఇక్కడ నుంచి ఎవరైనా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. మనం పై దాకా రూమ్స్ దాకా ఎవరు వెళ్ళక్కర్లేదు, పక్కనే ఉన్నాయి బాత్రూమ్స్ అనేవి. అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా, ఇదంతా స్విమ్మింగ్ పూల్ కూడా ఎగ్జాక్ట్గా 5 డెప్త్ ఉంది, 5 to 7 ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ కూడా చాలా క్లీన్ ఉన్నాయి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఎడ్జెస్ వరకు ఉన్నాయి మనకి. మంచి ఫీల్ అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తే మాత్రం. ట్రస్ట్ మీ. సో అదొక గార్డెన్ ఏరియా. మొత్తం మనకు రైట్ సైడ్లో ఉన్న మొత్తం గార్డెన్ ఏరియా అదంతా. మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, లైక్ వాళ్ళు మనకు ప్రొజెక్టర్ ఇస్తారు. ఆ ప్రొజెక్టర్లో మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఏ మూవీ కావాలంటే మూవీ, ఏమి కావాలంటే చూసుకోవచ్చు. ప్రైవేట్గా మనం వెళ్తే వేరే చూసుకోవట్లే, కానీ ఇప్పుడైతే మాత్రం ఏ కావాలంటే చూసుకోవచ్చు. అది మొత్తం సిట్టింగ్ ఏరియా. అక్కడ బాన్ ఫైర్ వేసుకోవచ్చు. అక్కడ మొత్తం సిట్టింగ్ మనకు ఒక ప్రొజెక్టర్ వేస్తారు. సో ఇది వాళ్ళ టైప్, హాలీవుడ్ అనే టైప్లో వీళ్ళు కూడా ఇలా రాశారు, డ్రీమ్ వ్యాలీ అని. ఇవి కాటేజెస్. ఇవి మాత్రం 2 ఉంటాయి కాటేజెస్. ఓన్లీ ఫర్ 2 coupleస్కే సెట్ అవుతాయి. సో మనం కపుల్ కాదు కాబట్టి మనం నైట్ అంతా అక్కడ స్టే చేయాల్సి వచ్చింది.
సో మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి వ్యూ చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. సో ఇది మన లాంగ్ డిస్టెన్స్ వ్యూ. అరకు వ్యాలీ బ్యాక్ సైడ్ 2 కాటేజెస్, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా. సో ఐ థింక్ మీకు గాలి వస్తూ ఉంటుంది వాయిస్ రికార్డింగ్ కాబట్టి మ్యాక్సిమం గాలి తీయడానికి ట్రై చేస్తా. చాలా వస్తుంది గాలి ఇక్కడ మాత్రం. చెట్లు ఊతలే గాలి వస్తుంది అనుకున్నా, ఏమో నాకు అర్థమవుతలే. అది చెట్లు ఊతలే కానీ గాలి మాత్రం బాగా వస్తుంది. ఇది మన ఎంట్రన్స్ కాటేజెస్కి, ఇది మన ఎంట్రన్స్. సో కాటేజ్ అయితే నేను మీకు కూడా చూపిస్తాను, కాటేజెస్ కూడా ఎట్లున్నాయో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఒకటి నేను తీసుకున్నాను జస్ట్ చూపించడానికి. ఇది ఒక వన్ ఆఫ్ మన కాటేజ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ కానీ క్వాలిటీ కానీ స్టే కానీ చాలా బాగుంది అబ్బా, నిజంగా ట్రస్ట్ మీ. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఈ బెడ్ అనేది ఇలా డ్రాగ్ చేసుకొని బెడ్ మీద బెడ్ వేసుకొని పడుకోవచ్చు. ఒక లైక్ సోఫా అనేది బెడ్ టైప్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూర్చోవచ్చు, సిట్టింగ్. ఇది మొత్తం వుడ్డే, దీంతో ఇది మొత్తం వుడ్తోనే చేశారు. సో ఇది బెడ్రూమ్, ఇది మన మెయిన్ బెడ్రూమ్. మొత్తం మన మెయిన్ బెడ్రూమ్. సో మొత్తం ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో వీళ్ళు ప్లాన్ చేశారు, కానీ ప్లానింగ్ కూడా బాగుంది. మొత్తం ట్రయాంగిల్ షేప్లో చేశారు. ఇది వచ్చి మన బాత్రూమ్ కూడా చూపించాలి వీడియోలో, కంపల్సరీ మ్యాండేటరీ అది. సో అది చూపిపోతే ఎట్లా. అండ్ ఇక్కడతో కాటేజ్ ఎండ్. ఇది కాటేజ్ వ్యూ. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తే పక్కనే ఇంకో కాటేజ్ ఉంది, అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు అక్కడ చూస్తే ఒక చిన్న హట్ లాగా ఉంది కదా, అది వచ్చి సిట్టింగ్ ఏరియా. అది కూడా ఒక సిట్టింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఒక సిట్టింగ్ చేయొచ్చు కావాలంటే. సిట్టింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా పనికి వస్తుంది ఈ రిసార్ట్ అనేది. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఒక చిన్న కాటేజ్, అక్కడ కూడా ఒక సిట్టింగ్, అది కూడా ఒక సిట్టింగ్ టైపే. వీళ్ళు ఇంకా గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు, అవుట్డోర్ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు, లైక్ షటిల్ వాలీబాల్ ఆ టైప్లో ప్లాన్ చేస్తున్నారు. సో అది ఇంకా ప్లానింగ్లోనే ఉందంట, ఓన్లీ ఈ ఏరియాలో. బట్ ఇది మొత్తం సిట్టింగ్ ఏరియా. అండ్ మీరు ఫుడ్ కావాలనుకున్న టేబుల్ మీద ఒక చిన్న స్కానర్ లాగా ఉంటుంది, ఆ స్కాన్ చేస్తే ఫుడ్ ఆటోమేటిక్గా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ప్రైస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైసెస్ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఒక వే, లైక్ అక్కడ నుంచి మనం బై వాక్ చేసుకుని రావచ్చు, లేదంటే పైనుంచి కాటేజెస్ నుంచి బై వాక్ చేసుకుని రావచ్చు, ఇటు నుంచి బై వాక్ చేసుకుని రావచ్చు. సో ఈ రిసార్ట్లో నేను కొన్ని నా ఓన్గా నేను కొన్ని రికార్డింగ్ చేసుకున్నాను, కొన్ని మూమెంట్స్. సో ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. ఓకే, started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this home? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly it feels like heaven's not so far away. Tell me, can you hear the symphony? Panic, panic, I can't help but think that it's meant to be, that I'm finally right where I'm supposed to. If I let you into the secret, would you listen? I can hear